నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పటాన్చెరులో 300 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం గ్రీన్ సిగ్నల్. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి. బెయిల్పై విడుదలైన NSUI నేతలు. కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాడుతామని హెచ్చరిక. అమ్మవారి సొమ్మును కాజేయడానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వెనుక నారాయణ హస్తం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాద్ రెడ్డి వెల్లడి. డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 300 కోట్లతో 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో డయాగ్నోస్టిక్ సేవల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏ రాష్ట్రకు మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్స్ ఈరోజు రాష్ట్రమంతటా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పటాన్చెరు ప్రాంతంలో ఏరియా ఆసుపత్రిలో మరి ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఉంటారు, చాలామంది పేదవారు ఉంటారు. ఇది పటాన్చెరు ప్రాపర్ కాకుండా జిన్నారం కానీ, కానుగుంట కానీ, మరి గుమ్మడిదల కానీ, మరి బొల్లారము పరిసర ప్రాంతాల నుంచి మరి బస్తీ దవాఖానా, మరి ఆర్సీపురం నుంచి కూడా మరి PH సెంటర్ల నుంచి అక్కడ పేషెంట్ పోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా గతంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్స్కు రికమెండ్ చేసేది. మరి ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా ఇక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో ఒక 50 లక్షలతోటి పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఒక మంచి బిల్డింగ్ను ఇక్కడ దీన్ని చూజ్ చేసుకొని దీంట్లో లోపల కూడా మంచి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంబంధించిన అన్ని మిషనరీ, మరి దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ సంబంధించిన అన్ని మిషనరీ కూడా ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏది ఏమైనా పటాన్చెరు నియోజకవర్గంలో మరి అన్ని ప్రాంతాల నుంచి బస్తీ దవాఖానాలకు వెళ్ళి మరి PH సెంటర్లకు వెళ్ళి మరి హెల్త్ సెంటర్లకు వెళ్ళి పూర్తి స్థాయిలో మా అధికారులు, ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా పేషెంట్లను ఇక్కడికి పంపించి వారే స్వయంగా ఆన్లైన్ ద్వారా పేషెంట్కి ఏమవుతుంది, మరి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంది అని ఒక ఆన్లైన్ ద్వారా కూడా మరి వాళ్ళు పెద్ద డాక్టర్ మరి దానికి సంబంధించిన కన్సర్న్ డాక్టర్లకు కూడా రిపోర్టు పంపించి ఆ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మరి అది కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గవర్నమెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులతోటి వారు ఖచ్చితంగా మరి రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో మినీ హబ్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యక్తిగత ఆరోగ్య సపోర్ట్ యాప్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అటొకరు కూడా పెట్టిందా ఎంప్లాయను? అవును సార్. ఏ డిపార్ట్మెంట్ అసలు నిన్నే పట్టుకోబెట్టిదా? ఇప్పుడు డయాగ్నోజన్ అయితే నిజంగా వచ్చినట్టు మా గురించి అడిగేది ఏదైనా మీరు ఎక్కడ తెలుసా? ఫోన్ కొద్దిగా పైకి డౌన్ చేయండి.
మీరు పక్కన మేడం కొద్దిగా ముందు మనం సేవలు చేయాలి. జంట నగరాల్లో ఉండే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలని ఒక విప్లవాత్మకమైన చర్యలకు మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు హైదరాబాద్లో దవాఖాన అంటే ఏ ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి లేదా అక్కడో ఇక్కడో ఉన్న పిహెచ్సిలు మాత్రమే ఉండేది. కానీ బస్తీ ప్రజల సుస్థి కూడగొట్టాలి, బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో రావాలని 350 బస్తీ దవాఖానాలను హైదరాబాద్లో ప్రారంభించారు. రాను రాను ఏమైపోయిందంటే ఏ డాక్టర్ గారి దగ్గరకు పోయినా పరీక్షలు చేయాలి అంటే ఆ పరీక్షల పేరు మీద వేల రూపాయల డబ్బులు పేదలైపోతూ ఉన్నాయి. రక్త పరీక్షలని, మూత్ర పరీక్షలని, ఎక్స్రే అని, స్కానింగ్ అని, ఇతర రకరకాల పరీక్షల మీద ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంట నగరాల్లో 350 బస్తీ దవాఖానాలు తెచ్చాం. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈరోజు హైదరాబాద్లో 20 రేడియాలజీ ల్యాబులు మనం ప్రారంభం చేసుకొని అందుబాటులోకి తెస్తా ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్స్ అంటే ఈరోజు మనం నార్సింగ్లో ఇక్కడ ప్రారంభించుకున్నది ఏంటి, ఇక్కడ 4 రకాల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మమోగ్రఫీ సేవలు కానీ, 2D ఎకో సేవలు, ఈ 4 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. మలక్పేట ఏరియా ఆసుపత్రిలో మినీ హబ్ను హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, డిఎంహెచ్ఓ వెంకట్, అక్బర్బాగ్ కార్పొరేటర్ మిన్హా జడ్జిన్, మలక్పేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ త్రిలోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు. तो वहाँ पर भी दवाखाना बहुत अच्छी तरह से बना जाएगा, क्योंकि उस्मानिया दवाखाना भी हमारे खास तौर से ओल्ड सिटी और अतराफ के डिस्ट्रिक्ट का भी मेडिकल हब है और वो बहुत अच्छा ट्रीटमेंट होता है. काफ़ी हज़ारों की तादाद में लोग आते हैं. तो मैं बहुत आज दिल की गहराई से लोकेलिटी के लोगों को, तमाम लोगों को मुबारकबाद देता हूँ और आशा वर्कर से भी गुजारिश करता हूँ कि हमारी स्टेट में जितना आशा वर्कर्स की रिस्पेक्ट और उनकी सैलरीज है, लोगों को जो पहली स्टेट है हमारी, जो कोरोना के बाद घर घर जाकर सर्वे किया जा रहा है कि यहाँ पर कौन पेशेंट है, किस बीमारी में मुब्तला है, उसके लिए इलाज किया जाता है. तो उसके लिए मैं तमाम आशा वर्कर्स को भी मुबारकबाद देता हूँ. आप बहुत अच्छी तरीके से काम करते हुए एक अच्छा सा हमारी स्टेट में रिजल्ट आ रहे हैं और इस दवाखाने के डॉक्टर और सुप्रीडेंट साहब को, सभी लोगों को मुबारकबाद देता हूँ. तो हमारे पास आज इनाग्रेशन हुआ है. ये लैब जो है बहुत अहम चीज़ है, टेस्ट बहुत इंपॉर्टेंट है. इसके अंदर खासतौर से स्टाफ, बहुत एक्सपीरियंस स्टाफ की जरूरत है, क्योंकि टेस्ट में जरी सी भी गलती हुई तो आज के ज़माने में तो डॉक्टर ज़्यादातर जो हमारे बचपन में जो है लोग मरीज की तस्दीक ज़्यादा. హైదరాబాద్లో 10 మెడికల్ హబ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈరోజు మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో నేను, మా స్థానిక ఎమ్మెల్యే గారు బలాలా గారు, మా స్థానిక కార్పొరేటర్ గారు, మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు. అందరూ చాలా హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు, ఇనాగ్రేట్ చేశారు. ఇది తప్పకుండా ఈ మెడికల్ ల్యాబ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు హెల్త్ కోసం చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. లాస్ట్ 15 days బిఫోర్ 3 హాస్పిటల్ ఉంటే పెద్ద హాస్పిటల్లో ఫౌండేషన్ పెట్టారు. బస్తీ దవాఖాన అంటే చాలా బాగా పనిచేస్తున్నారు. మా తెలంగాణ స్టేట్లో అంటే బస్తీ దవాఖాన రిజల్ట్ చాలా బాగా వస్తుంది. और ప్రైవేట్ హాస్పిటల్ పోతే తర్వాత డబ్బులు ఎక్కువ అవుతున్నారు, ఖర్చు ఎక్కువ అవుతున్నారు. డాక్టర్స్ చూడే తర్వాత అది టెస్ట్ కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అలాగే ఇక్కడ ల్యాబ్ ఇనాగ్రేషన్ చేశారు. తప్పకుండా చాలా ఎవరెవరికి అవసరం ఉంది ఈ టెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి ఉంది. తెలంగాణలో అంటే హెల్త్ కోసం చాలా మా సీఎం గారు చాలా సీరియస్ ఉన్నారు. और ఎడ్యుకేషన్ కోసం भी సీరియస్ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో అంటే చాలా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. పబ్లిక్ చాలా వరి ఉన్నారు. ఎందుకంటే హాస్పిటల్ పోయిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకుపోయిన తర్వాత డబ్బులు ఎంత బిల్ కట్టే తర్వాత ఆయన 1-2 yearలో అంటే బ్యాలెన్స్ అవుతలేదు.
చాలా. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో సహా 18 మంది విద్యార్థి నేతలు బెయిల్పై విడుదలయ్యారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాడుతామని ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. అక్రమ అరెస్టులకు పాల్పడితే జైలు బరో చేపడతామని స్పష్టం చేశారు. ఎన్ఎస్యూఐ నేతలు విడుదల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన నేతలు ర్యాలీగా తరలి వెళ్లారు. రాహుల్ గాంధీ గారికి ఓయూలో మీటింగ్ పెట్టుకునే అవకాశం కల్పించండి అని చెప్పి ఒక విద్యార్థి నాయకుల లెక్క వైస్ ఛాన్సలర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఆడ కావాలని చెప్పని గవర్నమెంట్ చేతుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టి 18 మంది తెలంగాణ విద్యార్థులని జైల్లో పెట్టడం జరిగింది. మాకు బెయిల్ రాకుండా ములాఖాత్ లేకుండా మేము ఉగ్రవాదులం అన్నట్టు మమ్మల్ని కలవనీకి వచ్చేవాళ్ళు ఉగ్రవాదులు అన్నట్టు మాకు ములాఖాతు కూడా ఇయ్యలే. ఇప్పటికన్నా ఈ నిరంకుశ పాలన ఆగకపోతే ఇది కేవలం ఆరంభం మటుకే. 3 సార్లు జైల్లో పెట్టినాం, 8 ఎముకలను కొట్టినాం, 34 కేసులు పెట్టినాం. తెలంగాణ కోసం ఎంతో మంది అమరవీరులయ్యారు, ప్రాణ త్యాగాలు చేసిర్రు. ఎన్ఎస్ఐ సైనికులము సాధించుకున్న తెలంగాణని శుద్ధి చేసుకోనికి మా ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కోసము మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా నేత రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు పరామర్శించి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అది మాకు కొండంత అండ. వారు మాకు ఒకటే చెప్పారు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగి పక్షాన మీరు సైనికుల లెక్క ముందుండి పోట్లాడాలని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు కేజీ టు పీజీ ఉచిత విద్య అమలయ్యే వరకు తెలంగాణలో ఇంటికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే వరకు తిరుగుబాటు అనే కార్యక్రమం ఇవాళ జైలు దగ్గరికి. రెవెన్యూ అధికారులు తనను మోసం చేశారంటే ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ సంఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో జరిగింది. షేక్ కరీమీన్ అనే మహిళ 76 సెంట్ల భూమిని కొలతలు వేసి తనకు అప్పగించారంటూ కొంతకాలం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. కానీ రెవెన్యూ అధికారులు తల్లపురెడ్డి వెంకటేశ్వరరెడ్డితో కలిసి తనను మోసం చేశారని ఆమె వాపోయింది. గత్యంతరం లేక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. నా దగ్గర కూడా తిన్నారు. నా దగ్గర పూర్తి ఆధారం ఉంది. అయినా సరే నా పొలం సర్వే చేయట్లేదు. ఎంత వేధించుకుంటున్నారో ఎన్ని రోజులు పడి అన్నాడు. ఎంఆర్ఓ నా చాకరీ చేసుకోవాలంట. నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. నేను చచ్చిపోయానా సరే వీళ్ళ అధికారులు పెట్టేస్తా. వీళ్ళు నా చావుకీళ్ళ బాధ్యులు. నేను ఏదో చేసుకున్నా నా చావుకీళ్ళ బాధ్యులు. వీళ్ళ మీద పెడతా మొత్తం వీళ్ళ బాధ్యులు చాలా తెచ్చుకుంది అన్నాడు. మేము ఇన్నాళ్ళు పడి తెలుస్తున్నా ఇదిగో అది కానీ ఇవాళ నీ చాకరీ చేసుకోవాలన్నాడు. ఈయన అన్నింటిలో ఉన్నాడు. ఈయన అమ్ముడు పోయాడు. 2 లక్షల రూపాయలు ఇచ్చాను చెబుతున్నారు వాళ్ళు. అవతల దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు డబ్బులు కూడా. అమ్ముడు పోయాడు. అమ్ముడు పోయిన ఎంఆర్ఓ చర్య తీసుకోవాలి. అమ్ముడు పోయిన ఎంఆర్ఓ అన్ని ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు అన్ని చేస్తున్నాడు. నా దగ్గర అన్ని ఉన్నాయి. అయినా చేయట్లేదు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ సిబ్బంది సేవకుల చేతివాటంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి సొమ్మును కాజేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయంలో బందోబస్తు మరింత కఠినం చేస్తామన్నారు. 3 సింహాల విషయంలో నిందితులకు త్వరలో శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆలయానికి రావడం జరిగింది. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. దర్శనం అయిన తర్వాత ఇంతకుముందు మార్నింగ్ నేను రాత్రి జరిగిన సంఘటన ఉదయం నేను చూడటం జరిగింది. సరే ఆలయానికి వెళ్తున్నాం కదా, ఈవో గారితో జరిగిన విషయాలన్నీ కూడా ఏంటన్నది తెలుసుకుని దాని మీద ఏం చేయాలో ఆలోచిద్దామని అనుకున్నాం. నిన్నటి రోజున గత 19 రోజులకి సంబంధించిన అంటే మధ్యలో ప్రతి 10 రోజులకి 11 రోజులకి ఒకసారి ఈ పరకామణి జరుగుతూ ఉంది. కొన్ని కారణాలు ఇచ్చి ఈ మధ్యన చందనోత్సవంలో పాల్గొనడం రీత్యా కానీ ఇతరత్ర కానీ ఒక 5-6 రోజులు ఎక్కువగా అంటే 17-18-19 రోజులకి సంబంధించిన కానుకల్ని పరకామణి చేయడం జరిగింది. దాంట్లో దగ్గర ఒక 40 మంది వాలంటీర్స్ ఏదైతే సేవ చేయడానికి వచ్చే మగ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎప్పటి నుంచి కూడా అది ఒక ఆన్వాయితీగా వస్తుంది. అలాగే ఆలయ సిబ్బంది ఒక 130-140 మంది ఆలయ సిబ్బంది మొత్తం దగ్గర ఒక 200 మంది ఈ పరకామణిలో పాల్గొనడం జరిగిందని చెప్తాను. దీనికి సంబంధించిన మార్నింగ్ 8-8:30కి మొదలైంది, సాయంత్రం 7:30కి క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 11 అవర్స్ 12 అవర్స్ వరకు కూడా ఈ పరకామణికి సంబంధించిన సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించి బాత్రూంలో ఒక ఫ్లష్ ట్యాంక్ వెనకాల మన పైపుకి వెనకాలేదో ఒక చిన్న ప్లాస్టిక్ సాచెట్లో ఒక చిన్న నల్లపూసలకు సంబంధించింది ఒకటి, ఒక ఉంగరం, అది బంగారు ఉంగరం అనుకుని పెట్టుకున్నారు. అదేమో ఎస్పీఎఫ్ వాళ్ళే ఇది వాల్యుబుల్ మెటల్ కాదు, ఇది గోల్డ్ కాదని చెప్పారు. ఇంక ఇతరత్ర చిన్న ఒక 4-5 గ్రాములకి సంబంధించిన బంగారు ఆభరణాలు దాంట్లో 2 సాచెట్లు పెట్టి ఆ పైపుకి వెనకాల ఆ గోడ మధ్యలో పెట్టడం జరిగిందని చెప్పారు, ఐడెంటిఫై చేశారు. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీని భక్తులు ఎంతో అభిమానం, అమ్మవారి మీద నమ్మకంతో భక్తితోటి. ఇక ఏపీలో 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఘటనలో మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. అడ్మిషన్స్ పెంచడానికి ఇదంతా చేశారని ఆయన పేర్కొన్నారు. నిందితుల వాంగ్మూలం ఆధారంగానే నారాయణను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. కొద్దిగా సైలెంట్ ఉండండి. థ్యాంక్ యూ. మైక్ కావాలి అవసరమా? అవసరం లేదా? అందరికి నమస్కారం అండి. ఇవాళ ఉదయం హైదరాబాద్లో నారాయణ విద్యా సంస్థల చైర్పర్సన్ నారాయణ గారిని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. వారిని చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 111/2022 కేసులో భాగంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు వచ్చి మనకి గత నెల 27వ తారీఖున ఒక 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఈ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అయిన కంప్లైంట్ డిఈఓ గారి దగ్గర తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీకు తెలుసు గతంలో దానిలో భాగంగా సుమారుగా 7 మందిని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఫర్దర్ వారి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అందులో ముద్దాయిల్ని కూడా మనం పోలీస్ కస్టడీకి తీసుకొని ఉన్నాము. సో ఫార్ ఇన్వెస్టిగేషన్ అయితే మనకి ఈ చైన్ వచ్చేసి ఈ విద్యా సంస్థల చైర్పర్సన్లకు కూడా మనకి లీడ్ చేస్తుంది. అందులో భాగంగానే వారి కాంప్లిసిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము వారిని వాళ్ళ ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్ ప్రొసీజర్స్ ప్రకారం ఈ అరెస్ట్ పూర్తి చేసి మ్యాజిస్ట్రేట్ గారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫార్ మా దర్యాప్తులో తెలియనటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఇదంతా కూడా ఈ అడ్మిషన్స్ పెంచేదానికి చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా తెలుస్తుంది. వీరంతా కూడా ముందుగా ఏదో విధంగా ఈ ఇన్విజిలేటర్స్ ఎవరెవరు ఏ సెంటర్స్లో పడతారనేటువంటి సమాచారం తీసుకుని
దాంట్లో భాగంగా ఎవరెవరినైతే మనము లోపరుచుకోవచ్చో వారిని లోపరుచుకొని వీరి దగ్గర చదివే విద్యార్థుల్లో 2 భాగాలుగా విభజించి ఎవరైతే పూర్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారిని ఒక సెక్షన్గా, ఎవరైతే బెటర్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఉంటారో వారిని ఒక సెక్షన్గా విభజిస్తారు. సో వీరు ఏ సెంటర్స్లో ఈ పిల్లవాళ్ళు ఉన్నారో ఆ సెంటర్లో ఎవరినైతే వీరు ముందుగానే మాట్లాడుకుని పెట్టుకుని ఉంటారో వారి ద్వారా ఈ క్వశ్చన్ పేపర్ మ్యాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీలోని చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎప్పటి నుంచి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారని నారాయణను మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆయన ఏం చెప్పలేకపోయారు. కాగా నారాయణను ఆసుపత్రికి తరలించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మీరు కొద్దిగా ఇట్లా చేయండి, నాకు ప్లేస్ లేదు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా విలీనమైన కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసును జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కొవ్వూరు సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. పలు అంశాలపై కొవ్వూరు ఎస్డిపిఓ బి శ్రీకాంత్, సిఐ వైవి రమణతో ఆయన చర్చించారు. అన్ని పోలీస్ స్టేషన్లు ఒకసారి విజిట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో స్ట్రెంత్ ఎంత ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో, వర్కింగ్ ఎలా ఉంది, అవి అంతా ఒక బ్రీఫ్ అర్థం చేసుకోవడానికి ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది. దీని తర్వాత ఏదైతే మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన పాయింట్స్ ఉంటే దాని మీద కృషి చేస్తాం. మీ వైపు నుంచి ఏమైనా సమస్యలు లేదంటే అది మా దృష్టికి ఏమైనా రావాలనుకుంటే చెప్పండి. ఓకే. ఏదైతే పర్పస్ కోసం ఉంటామో ఆ పర్పస్ ఓకే ఇంకా అది కాకుండా మిగతా డయల్ అండ్ రెడ్ రెస్పాన్స్ వగేరా అంత బాగానే ఉందా? పర్వాలేదు. ఇంకేమైనా సమస్యలు? సందేహమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చెక్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఇది కొద్దిగా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే క్రైమ్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత స్పెసిఫిక్గా ఇంకా స్టేషన్ బై స్టేషన్ ఏదైతే స్ట్రాటజీ అవసరం ఉంటుందో అది కూడా మనం డిజైన్ చేస్తాం. సార్ యువత ఎక్కువ గంజాయి వాడుతున్నారు కదా సార్, గంజాయి యువత ఎక్కువ వాడుతున్నారు సార్, దాని మీద గంజాయి గురించి ఏమన్నా? గంజాయి మీద కూడా మనం ఆల్రెడీ సమాచారం మీద కేసెస్ నమోదు చేస్తున్నాం. మొన్న కూడా తాలపూడిలో ఐ థింక్ చాగల్ లిమిట్స్లో పట్టుకున్నారు స్టూడెంట్స్. సో ఎవరైతే అమ్మేవారు తర్వాత ఆయనకి ఎలా వచ్చింది అవి అంతా మనం బ్యాక్ ట్రాక్ చేసుకొని పూర్తిగా లింక్ మనం బ్రేక్ చేస్తున్నాం.
అదేవిధంగా ప్రజల దృష్టిలో లేదంటే మీడియా మిత్రులకి ఏమైనా సమాచారం ఉంటే దయచేసి లోకల్ పిఎస్ నుంచి వస్తుంది సార్, మొత్తం వచ్చేదంతా రాజమండ్రి నుంచి వస్తుంది. అది రోడ్ అదే కదా, మొత్తం క్యారింగ్ అంతా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు సార్. రెగ్యులర్గా అలవాటు పడ్డ బ్యాచ్ ఉంటున్నారు సార్. రెండో దాదాపు కూడా మనం చూస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి వచ్చినలాగా చూస్తాం. కొన్ని సందర్భంలో ఇప్పుడు సపోజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ బందోబస్తు వచ్చింది, లేదంటే ఇప్పుడు తుఫాన్ ఉంది, సో అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది, లేదంటే డెఫినెట్లీ వీక్లీ ఆఫ్ అమల్లో ఉంటుంది. ఓకే, అది ఎక్కడైనా కొద్దిగా అబరేషన్ ఉన్నా కూడా అది మనం కరెక్ట్ చేస్తాం. జర్మనీలో నీటిలో గల్లంతైన కడారి అఖిల్ కుటుంబాన్ని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తగిన సహాయక చర్యలు చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాలనీవాసులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాన్చెరులో 300 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం గ్రీన్ సిగ్నల్. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి. బెయిల్పై విడుదలైన ఎన్ఎస్యుఐ నేతలు. కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాడుతామని హెచ్చరిక. అమ్మవారి సొమ్మును కాజేయడానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వెనుక నారాయణ హస్తం. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాద్ రెడ్డి వెల్లడి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.